హలో అండి, అందరూ బాగున్నారా? ఇది ఫ్రైడే రోజు వీడియో అండి. పొద్దున్నే లేద్దామని అనుకున్నాను. 5 o'clockకి మేలుకు వచ్చింది, కానీ ఇంకా 5 కదా అయింది, పడుకుందాము అని అనుకున్నాను. కానీ 6:30 అయిపోయింది టైము. ఫాస్ట్గా లేచాను. వంట ఏమీ చేయొద్దు అని అనుకున్నాను, కానీ బయట మళ్ళీ ఏం తింటాము, అమ్మో వద్దులే, కొంచెం ఒంట్లో బాగోలేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట థర్స్డే ఫ్రైడే రోజు. ఇంకా అందుకని బయట తినొద్దు అని డిసైడ్ అయ్యి ఫస్ట్ అయితే ఇల్లు సర్దుతున్నాను. ఇల్లు సర్ది పిచ్చిదానిలాగా ఉన్నాను కదా, మంచం మీద నుంచి లెగిసి వచ్చి టైం అయిపోతుందని ఫాస్ట్గా సర్దేస్తున్నానండి. లేకపోతే టైం అయిపోతుంది కదా. మోరోవర్ ఈరోజు బండి కూడా సర్వీసింగ్కి ఇవ్వాలి అని అనుకున్నాను. అది ఒక సిగ్నల్ చూపిస్తుంది అనమాట. రెంచి ఉంటుంది కదా మెకానిక్ షెడ్లో, రెంచి బ్లింక్ అవుతూ ఉందన్నమాట. ఇంకా సర్వీసింగ్కి ఇవ్వాలి అని చెప్పి ఇంకా సర్వీసింగ్కి ఇద్దామని ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఆఫీస్కి 9:30కి అంతా వెళ్ళిపోవాలి, కానీ లేట్గానే వెళ్ళానులేండి. బయట బట్టలు ఆరేసాను. ముందు రోజు చెప్పాను కదా బట్టలు ఆరేసానని. ఎండగా ఉంది కదా అని చెప్పి ఇంక అక్కడే ఉంచేసాను. శుక్రవారం పొద్దున్న తీసాను అనమాట. ఇవేమో ఐరన్ చేయాల్సిన బట్టలు, ఇవేమో జస్ట్ నార్మల్గా మడత పెట్టి లోపల పెట్టేసుకోవాల్సిన బట్టలు. ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి అని చెప్పి జుట్టు పైకి కట్టుకుంటున్నాను. బ్యాగులు అవన్నీ అలాగే ఈ రూమ్లో పెట్టేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను యాక్చువల్గా ఈ బ్యాగ్ తీసుకున్నది ఒక 4 years బ్యాక్ అనుకుంటా. కరోనా టైంలో తీసుకున్నాను. ఇది బాగా పనిచేస్తుంది నాకు. ఎంత లోడ్ అన్నా అందులో వేసేసుకోవచ్చు అనమాట. అది మనకి అక్టోబర్లో అలాగా సేల్ ఉంటుంది కదా, అందులో తీసుకున్నాను. కాకపోతే చాలా పెద్ద సంచిలాగా ఉంటుంది అనమాట హ్యాండ్ బ్యాగ్. అదంతా ఇంకా లోపల పెట్టేసిన తర్వాత దివాన్ మీద ఉన్న బట్టలన్నీ తీసుకెళ్ళి, ఐరన్ చేయాల్సిన బట్టలు కదా అవి, ఇంకా అవన్నీ తీసుకెళ్ళి బీరువాలో పెట్టేశాను. ముందు రోజు ఇన్ని గిన్నెలు కడిగింది ఆంటీ. ఇంకా గిన్నెలు థర్స్డే ఈవినింగ్ సర్దలేదు. నాకు అస్సలు ఓపిక లేదనమాట. ఈ నీళ్లు పడుతున్నాయండి. అసలు దీనివల్ల ఎంత టెన్షన్ అయిపోయిందో నాకు. ఇది ఎవ్రీ 1 yearకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కింద నుంచి ఇలా నీళ్ళు కారుతున్నాయి అనమాట. ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతుంది. డ్రైన్ వాటర్ డ్రైన్ అయిపోతున్నాయి. ఎందుకో తెలియట్లేదు. నేను కొంచెమే ఇలా పడుతున్నాయి కదా అని చెప్పి ఈ డబ్బా పెట్టాను అనమాట. ముందు రోజు ఈ డబ్బా నిండిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇంకా ఎక్కువైపోయింది అనమాట వాటర్ ఫ్లోటింగ్. ఓరి నాయన అనుకుని, యాక్చువల్గా యురేకా ఫోర్బ్స్ వాళ్ళ సర్వీస్ వరస్ట్ సర్వీస్ అండి. నిజం చెప్పాలంటే మనం కాల్ సెంటర్ కాల్ చేసి కన్సర్న్ పర్సన్ ఎవరో చెప్పండి, మేము కొంచెం అర్జెంటుగా మాట్లాడుకుంటాము అని అంటే కూడా చెప్పరు తెలుసా వాళ్ళు. నాకైతే ఎంత చిరాకు వచ్చేసిందో. ఇది శనివారం నాడు చేయించాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇదైతే శుక్రవారం రోజు వీడియో కదా. అసలు ఎంత చిరాకు వచ్చిందో నాకు ఆ వాటర్ అలాగ వచ్చేస్తుంటుంటే. ఈ వాటర్ వల్ల సేవలు చేయడం ఎక్కువైపోయింది 2 days నుంచి. మొక్కలైతే ఇలా ఉన్నాయండి. గులాబీ మొక్క చూసారా, ఇరిసేద్దామని అనుకున్నాను. ఇప్పుడు వస్తుంది చిగురు. వర్షాలు పడ్డాయి కదా, అందుకని ఇప్పుడు చిగురు వస్తుంది అనమాట. కానీ ఇరిచేస్తాను. అందులో కనకాంబరం మొక్కలు ఉన్నాయి కదా, అవి తీసేసి వేరే కుండీలో వేస్తాను. ఈ కుండీలో వేరేది ఏదన్నా మొక్క తీసుకొని వచ్చేస్తాను. మేబీ సన్నజాజి పువ్వులు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని వచ్చేద్దామని అనుకుంటున్నాను. కానీ కొంచెం టైం పడుతుంది నేను ఏం చేయాలన్నా. కానీ ఇప్పుడైతే కొంచెం చిగుర్లు వస్తున్నాయి. ఇవి వచ్చినా కానీ కొమ్మలు ఎక్కువైపోయినాయి. ఇంకా ఆకులు రావని నేను డిసైడ్ అయిపోయాను. అక్కడక్కడ చిగుర్లు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. బొక్కలు అయితే ఇలా ఉన్నాయండి. ఒకసారి ఇక్కడ కూడా కడగాలి అని అనుకుంటున్నాను. ఏంటో మట్టి పట్టేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా కడిగేస్తాను ఇక్కడ కూడా. పైన తులసి అమ్మలు ఉన్నారు కదా, తులసి మొక్కలు వేరే కుండీలో పడొచ్చినాయి కదా, అవైతే చాలా బాగున్నాయి. శనివారం నాడు తీసి వీటిని వెంకన్న బాబుకి పెడదామని అనుకుంటున్నాను. ఇంకా చూడాలి. మనకి పని ఉంది కదా, గిన్నెలు సర్దుకోవాలి. ఒక పక్కన అన్నీ డస్టింగ్ చేసేసి గుడ్డ అక్కడ పెట్టాను చూసారా. గిన్నెలు సర్దేస్తున్నాను ఫాస్ట్గా. ఆంటీ వచ్చే టైం అయిపోతుంది. ఆమె వచ్చే ఈ అరగంటలో నేను 6:30కి లేచాను. 6:30కి లేచి 7 o'clockకి తను వస్తుంది. ఈ అరగంటలో ఈ పనులన్నీ చేశాను అనమాట. తను వచ్చిన తర్వాత ఉప్మా చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా, అది పెద్ద డబ్బా తెప్పించాను అనమాట, చిన్నవి లేవని.
ఇంకా ఇది బయట పట్టట్లేదు. బయట ఒక షెల్ఫ్ ఉంటుంది వాషింగ్ మిషన్ పైన, రోజు వాడుకునే లిక్విడ్స్ అన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది పడతలేదు పెద్ద డబ్బా అని పాత డబ్బా ఏదైతే ఉందో అందులోకి తెచ్చి పోస్తుంటుంటే కిందలు పోతుంది. ఇదేమో జిడ్డు కదా, నాకు అసలే కాలు నా రైట్ లెగ్ కొంచెం బలంగా నేను ఆంచి నడవను అనమాట. ఎందుకులే అని చెప్పి రిస్క్ బయట పెట్టేసి బయట పోస్తున్నాను అనమాట. బయటికి తీసుకెళ్ళి బయట పెట్టేసి పోసేసి తెచ్చి మిగతాది లోపల పెట్టాను. నిజం చెప్పాలంటే టైం అయిపోతుందని కొంచెమే పోసాను, మళ్ళా వచ్చిందనుకో ఆగదనమాట. ఇంకో ఈరోజైతే జొన్న రవ్వ ఇడ్లీ కాదు ఉప్మా చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. ఇది మనకి తెల్ల గోధుమ ఉంటుంది కదా, అలాగుంటుంది అనమాట. అలాగే ఉంది ఎగ్జాక్ట్గా, కాకపోతే కొంచెం పొడి పొడిలాడుతూ ఉంది. బాగుంది, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే నాకు ఏమనిపించిందంటే మనమే జొన్నలు కొనుక్కుని ఆడించుకుంటాం నయము అని అనిపించింది. ఎందుకంటే 2 చోట్ల ఇసుకొచ్చిందనమాట. ఎంత ఆర్గానిక్ అయినా ఇలాంటివన్నీ కామన్ కదండి. ఇంక ఇసుకొచ్చినందుకు నాకు చిరాకు వచ్చింది. బేసిక్గా నాకు ఇది వరకు అలాగొచ్చిందంటే నేను అసలు తినేదాన్ని కాదు. ఇంకా ఈరోజైతే చాలా ఆకలేసేసింది. ఆఫీస్లో 1 గంట నుంచి అన్నం తిందాం అని అనుకుంటున్నాను. ఉప్మా చేస్తున్నానని అన్నాను కదండి. తాలింపు గింజల్లో నాకు మొన్నే తెలిసింది ఉప్మాలో జీలకర్ర వేయకపోయినా పర్వాలేదంట. అందుకని ఈరోజు నేను జీలకర్ర వేయకుండా ఉప్మా చేస్తున్నాను. ఇవి నాకు ఒర్నోకు ఉప్మా తింటుంటే ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది, అది ఎందుకో తెలియట్లేదు. ఇంకా దిబ్బ రొట్టి అలాంటి వాటి కోసమే ఒర్నోకు వాడాలి అని అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను జొన్న రవ్వతో ఉప్మా చేస్తున్నాను. కానీ నాకేమనిపించిందంటే కొంచెం ఎక్కువ నీళ్ళు అయిపోయింది. కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే ఇంకా అన్నం తినేలాగా ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెన్స్ ఏమీ లేదు. నా చిన్నప్పుడు జొన్నలు మా అమ్మమ్మ వాళ్ళు మా పెద్దక్కళ్ళు ఉడకబెట్టేది గేదెలకు పెడతానికి. ఇప్పుడు మనుషులను తింటున్నాము. ఉలవలు జొన్నలు ఇలాంటివన్నీ ఉడకబెట్టే వాళ్ళు, కానీ ఇప్పుడు మనం తింటున్నాం అన్నమాట. మంచిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. కూరగాయలు కూడా ఎక్కువేం తేలేదండి, క్యారెట్ అలాంటివి ఉంటే వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏమీ వేయలేదు. ఇంకో ఈ 2 వేసేసి మంచిగా ఫ్రై చేసి 1కి 2 గ్లాసులు నీళ్లు పోసాను అనమాట. నాకు తెలిసి 1కి 1.5 లేదా ఇంకా కొంచెం పోయొచ్చు అని అనిపించింది, అంతే అనమాట. బాగుంది, కానీ కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. 1కి 2 పోసాను. నూక పోసేసి కొంచెం మంచిగా కలబెట్టేసి మూతేస్తే ఇది బేసిక్గా ఏంటంటే నేను నాన్ స్టిక్ గిన్నెలో చేస్తున్నాను కదా, నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నాం కాబట్టి అడుగంటలేదు. అదే మనము కూర వండుకుంటాం కదా సేమండి మూకిడి, అందులో చేసుకుంటే అడుగంటేస్తుందని లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకని చెప్పి అట్టర్ ఫ్లాప్ అయింది, ఇది కాదు వేరే డిష్ అనమాట అది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇంకా ఇది నాన్ స్టిక్లో చేద్దామని అనుకుని ఇలా చేస్తున్నాను అనమాట. మంచిగా కలిపిన తర్వాత ఇంకా నూక పడుతుందా ఏంటి అని చూశాను. మళ్ళీ పైన వేస్తే గడ్డలుగా ఉంటుందిలే ఎందుకు అని చెప్పి ఇంకా పైన నుంచి నూక వేయలేదన్నమాట. మంచిగా ఉడికింది. ఇది కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవడమే నయమని నా ఉద్దేశము. ఎందుకంటే జొన్నలు అంత గమ్మున ఉడకవు కదండి, ఏదైనా మిల్లెట్స్ అంత గమ్మున ఉడకవు కదా. కొంచెం పెద్ద నూక కూడా ఉంది, కానీ నేను ఈరోజు చిన్న నూకతో చేశాను అనమాట. 2 ప్యాకెట్లు తీసుకొని వచ్చాను, చూపించాను కదా మీకు. ఎక్కువ బాస్కెట్ నుంచి 2 ప్యాకెట్లు తెచ్చాను, ఒకటి లావుది ఒకటి సన్నంది. ఇది తెల్ల గోధుమ నూక ఉన్నంత సన్నంగా ఉందన్నమాట. కొంచెం ఇంకా నీళ్ళుగా అనిపించి ఇంకా కొంచెం సేపు దీన్ని ఫ్రై చేశాను, అంటే దీన్ని మూత పెట్టేసి మగ్గనిచ్చాను అనమాట. ఇంకా తర్వాత బాక్స్ పెట్టేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే, లంచ్ ఇదే అనమాట. ఇది మా వదిన అదేంటి మామిడి కూర, క్యారెట్, బీట్రూట్ వేసి పచ్చడి చేసిందంట. మొన్న ఊరెళ్ళాను కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఇచ్చిందనమాట. ఇంకా ఆ కూర పచ్చడి, ఈ ఉప్మా, అలాగే పెరుగు ఈ ఉప్మా కూర పచ్చడి నంచుకొని తింటే చాలా బాగుంటుంది.
పూర్ణోక ఉప్మా కంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకు నచ్చింది. మీరు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. నేను ఇది ఎందుకు అన్నిసార్లు కలుపుతున్నానంటే కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు కలుపుతున్నాను అనమాట. కానీ పొడి పొడిగానే ఉంది. ఇందులో పప్పుచారు వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. యాక్చువల్గా నాకు జలుబు చేసినట్టు అలా అనిపించింది. బాడీ పెయిన్స్ అలా ఉన్నాయన్నమాట. శుక్రవారం పొద్దున్న కూడా అలాగే ఉంది. ఇంకా ఓపిక లేక ఆఫీస్కి వెళ్ళాక డోలో 650 వేసుకున్నాను అనమాట. ఇంకా అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది సాయంత్రం వరకు. కానీ ఆకలి అయితే ఫుల్ ఆకలేసేసింది. ఒక్కొక్కసారి నాకు ఫుడ్ నేను తీసుకెళ్ళింది సరిపోదు అని అనిపిస్తుందండి. ఈ మధ్యన వాకింగ్ కూడా చేయట్లేదు కదా, ఎందుకులే ఎక్కువ తినటం కూడా మానేస్తున్నాను. మిగిలింది ఇందులో పెడుతున్నాను. నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తానండి. ఇది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఇదేంటి అనేది. ఇంగో మిగిలిన ఉప్మా ఈ గిన్నెలోకి తీసాను కదా, ఇది వేడిగా ఉండడానికి నేను బొట్లో పెడుతున్నాను అనమాట. ఇది మీకు చూపించడం కోసమే పెట్టానండి. కాకపోతే ఈ గిన్నె ఇంకా అలాగ ఉంచేసానులేండి. ఇంగో బొట్టు అంటే ఇదే అనమాట. ఇది థర్మాకోల్ ఉంటుంది కదా, ఇది బెండు బొట్టు అంటాము మా సైడు. మా వదినికి చెప్పాను, ఎప్పుడో తెచ్చిపెట్టింది ఇంట్లో. అది నేను మొన్న వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది. ఇందులో అన్నం కూడా వండేసుకోవచ్చు. మా అమ్మ ఉన్నప్పుడైతే మేము జస్ట్ అన్నం ఒక పొంగు రానిచ్చి ఇది ఇందులో పెట్టేసేవాళ్ళం అనమాట. బొట్లో పెట్టామని అంటాం, అన్నం బొట్లో పెట్టామని. ఇందులో పెట్టుకుంటే వేడి అలాగే ఉంటుంది అనమాట. ఎన్ని సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి? ఇది 3rd సర్వీస్. లాస్ట్ ఇయర్ జూలై 28. నాకు కాల్ రాలేదు ఈసారి. యాక్చువల్గా లాస్ట్ టైం నాది ఇది అయింది, ఏమి సైలెన్సర్ ఊడిపోయింది. ఇక్కడే వేయించాను. నేను సాయంత్రం 7 o'clock వస్తాను. నేను చెప్పాను కదండి బండి సర్వీసింగ్కి ఇవ్వాలి అని చెప్పి. 8:40కి బయలుదేరిపోయాను. బండి సర్వీసింగ్కి ఇచ్చేసి ఇంక ఆటో కట్టించుకొని ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. ఈ టైంలో పొద్దున్న టైంలో ఇటువైపు నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఈవినింగ్ టైంలో అటువైపు నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.